అయితే సప్పుడు అయితే వచ్చింది. అడవి పందులు కూడా ఏమైనా వచ్చే అవకాశం. ఈ రోజు అయితే చాలా బూల్ అవుతుంది. ఎందుకో నేను వాడు వచ్చినప్పుడు అంత బూల్ అనిపించలే గానీ సప్పుడు వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎఫ్ కుమార్ బ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియో అయితే మనం ఫారెస్ట్ అయితే మళ్ళీ క్యాంపింగ్ అయితే అయిపోతున్నాం. మొన్న క్యాంపింగ్ చేసినాం కదా, క్యాంపింగ్ అయితే చాలా సపోర్ట్ అయితే వచ్చింది. అందుకే ఈ రోజు క్యాంపింగ్ వీడియో అయితే అయిపోతున్నాం. ఏ క్యాంపింగ్ అయితే స్పెషల్ అయితే ఏముంది కదా, నిన్న ఒక ఆమె అయితే మా ఊళ్ళో అయితే చచ్చిపోయింది. ఆమె అయితే మేము క్యాంపింగ్ ఉండే ప్లేస్ అయితే పక్కన పెట్టాలో మేము నైట్ 12 గంటలకైతే ఆ బొందకాడికి అయితే మేమైతే వీడియో అయితే తీసుకొని వస్తాము. సో వీడియో అయితే చాలా క్రేజీగా మరియు ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి వీడియోని లైక్ చేసుకోండి మరియు ఛానల్ కి కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. అది మొత్తం అయితే అడ్డు పెట్టినారు. ఇప్పుడు క్యాంపింగ్ ఏరియా కొంచెం సెట్టింగ్ అయితే అక్కడ దూరం అయితే కూర్చున్నారు. అక్కడ పోతే మళ్ళీ మన క్యాంపింగ్ డేట్ చింపేసే అవకాశం అవుతుంటది. అందుకే లగేజ్ మొత్తం మన బండికి అవుతుంది. కొంచెం శుభశీకటి అయినాక తర్వాత మనం క్యాంపింగ్ డేట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. మేము ఇప్పుడే క్యాంపింగ్ డేట్ అయితే వేసినాం. మా లగేజ్ అయితే లోపలైతే ఐటమ్స్ లోపలైతే చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తాం అంటే నైట్ చాలా ఎక్కువ చలి పెడుతుంది కాబట్టి ఒక కవర్ అయితే పైన వేసి తీసుకుంటాం. ఈ ఎల్లో కలర్ కవర్ అయితే పైన వేసుకుంటాం. పోయిన క్యాంపింగ్ అయితే చాలా చలి పెట్టింది. క్యాంపింగ్ టెంట్ కింద కవర్ వేసినాం కదా, ఇప్పుడైతే దీని పైన అయితే వేసుకుందాం. నేనే బొంద అయితే పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ బొందుకు కొంచెం దగ్గరలో కట్లు అయితే ఉంటాయి, మొద్దులు ఉంటాయి. ఆ మొద్దులు తెచ్చేసుకొని మీరు వేసుకొని ఫైర్ పెట్టుకుంటాం ఫస్ట్. ఎందుకంటే మనకు మెయిన్ క్యాంపింగ్ కి ఫైరే ముఖ్యం. లేకుంటే మనకి నైట్ బూల్ అవుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫైర్ తెచ్చుకుంటాం. అయితే కట్లు అయితే తెచ్చినాము. చాలా చాలా పెద్ద పెద్ద మొదలు అయితే తెచ్చినాము. మొత్తం చేతులు గలీజ్గా అయిపోయినాయి. నైట్ అయితే ఏం ఫుడ్ దీన్ని సర్వైవల్ కావాలని కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము. దాని రివ్యూల్ అయితే చేస్తాం. ఇప్పుడు ఏం తెచ్చుకున్నాం శివ స్పెషల్ గా? మేమైతే ఎక్కువ కూడా తెచ్చుకోలేము, మాకు తెలుసు. ఒకటి చికెన్ మసాలా తెచ్చుకున్నాము, ఇంకా 2 గుడ్లు, రైస్, ఇంకా ఒక పాల ప్యాకెట్, మిల్క్. ఆ తర్వాత కొన్ని ఉన్నాయి, ఇంకో చూపిస్తారు. తర్వాత ఇది మన క్యాన్ తెచ్చిన, ఎందుకంటే పాలు కాసుకోనికి నైట్ టైమ్ లా. ఇది స్టవ్, ఇంట్లో చక్కెర ఉంది, బ్రూ కాఫీ పొడి కూడా ఉంది. మోస్ట్లీ ఒక ఐటమ్ అయితే తెచ్చుకున్నాం. అది ఏంటంటే ఇదే అవెంజర్స్ బాంబులు. వీటిలో అయితే ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏం లేట్ చేయకుండా మనమైతే మన బొగాని ఉన్నది, కొన్ని రైస్ తెచ్చినాము. రైస్ ఇప్పుడు మనం కట్టెల మీద పెట్టి అన్నం అయితే వండి ఎగ్ రైస్ చేద్దాము. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఎగ్ రైస్ అంటే అన్నం అయితే వండుకుంటాము. ఇప్పుడు మాకు పొక్కరాలు కూడా తేనికి కష్టం కాబట్టి దీంట్లోనే పెట్టేస్తాం ఒక సైడ్కి అయితే. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే కడుగుదాం, బొగాని కూడా కడుగుదాం. అట్లనే రైస్ వేసేస్తే అయిపోతుంది. శివ ఏం చేద్దామంటావు వీటితో? ఎగ్ రైస్ చేద్దామని అనుకుంటున్నా. నువ్వేమంటావనా? సరిపోతే కదా, ఇద్దరు పూర్తికి అయితే మస్తు అవుతుంది. మస్తే ఎక్కువ తినా మేము బాగా. జిమ్ బాడీ మెయింటైన్ చేయాలనా, డైట్ మెయింటైన్ చేయాలి. కాదు, నేను ఇక్కడ విన్నా ఏమో అయిందంట. ఇప్పుడు వద్దా క్యాంపింగ్ లో పోయినా అన్నం అయితే పెట్టాం. దీన్ని ఎనీ టైం చూసుకుంటుండాలి, ఎందుకంటే వాళ్ళ నిప్పులు కింద పడడానికి రైస్ మొత్తం కింద పడుతుంది. మీరు చూడవచ్చు, ఉడుకుతుంటావా ఇట్లా? ఉడుకుతుంది ఏమో, అది కదులుతుంది. 5 నిమిషాలు కూడా కాలేదు, రైస్ అప్పుడు ఇట్లా మరుగుతుంది, కొత్త ఆడుతుంది సౌండ్. అంటే ఫైర్ గట్టి తాగుతుంది ఒకసారి కిందికి ఉడుకుతుంది కదా. అనుకోకుండా వాళ్ళు కింద పడదు అనుకో, మనకి నైట్ ఫుడ్ ఏ ఉండదు. అందుకే దీనికోసమైనా మేము ఏనే ఉండి అన్నం చూసుకుంటాం మొత్తము. శివ మొత్తం చూసుకోవాలి. ఆకాష్ నారాయణ, కాళోజీ నారాయణ. చలి కూడా ఘోరంగా పెడుతుంది. నైట్ మొత్తం దీన్ని అంటిపెట్టడే మేము వద్దుని. రైస్ అయితే ఉడకడానికి చాలా టైం పడుతుంది, కానీ వాళ్ళ కట్టెలు రప్పని కాలిపోయి కింద పడడానికి రైస్ మొత్తం కిందనే పడుతుంది. ఇక ఫుడ్ ఉండదు, ఏముండదు. అందుకోసం నేను ఉంటాం అంటే వన్ సైడే ఉడుకుతుంది రైస్ కూడా. ఇప్పుడు కట్టెలు కింద పెట్టి పెడదామా చుట్టూ ఇట్లా? ఉండని ఇలానే బాగుంది. గాయస్ ఇంతకు ముందుకు అయితే పొదైతే సప్పుడు అయితే వచ్చింది. అడవి పందులు కూడా ఏమైనా వచ్చే అవకాశం అయితే సుత్తులు బాబు నిమ్మడి పెట్టుకున్నాము. ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ చేస్తాం వీటిని. ఇంతకు ముందుకు అయితే ఒక ఆయన అయితే వచ్చి ఇట్లా బైక్ తీసుకొని రప్పని వెళ్ళిపోయిండు. అక్కడ అయితే మంట వస్తుంది కదా, మంటగా అక్కడెక్కడిరా అమ్మ. ఈ ఫారెస్ట్ ఏంటిదో కానీ మేము ఫస్ట్ టైం క్యాంపింగ్ వచ్చినప్పుడు ఏమనిపించలేదు. ఈరోజు ఎందుకో బోల్ అనిపిస్తుంది. ఎక్కడ చూసినా సపోర్ట్లు వస్తున్నాయి, ఎక్కడ చూసినా మంటనే వస్తుంది, వాడు మంట వస్తుంది. గాయస్ ఎందుకో ఈ రోజు అయితే చాలా బూల్ అవుతుంది. ఎందుకో నేను వాడు వచ్చినప్పుడు అంత బూల్ అనిపించలే, కానీ
సప్పుడు వస్తుందిరా. ఏం సప్పుడు రా నాయనా? మొత్తం భయం భయంగా అవుతుంది మొత్తం. అన్నం అయితే ఉడికిన తర్వాత ఏం చేస్తాం తెలుసా, మా పోర్టబుల్ స్టవ్ అవుతుంది కదా, ఆ పోర్టబుల్ స్టవ్ మీద ఎగ్ రైస్ అయితే చేస్తాము. ఓన్లీ ఇది అన్నం ఉడికిన దాకానే మేము దీని మీద వేస్తాం. ఆ తర్వాత దాని మీద మొత్తం కుకింగ్ మొత్తం దాని మీద వేస్తాం. ఓన్లీ రైస్ ఒకటి ఉడకాలి అంతే. ఇలా ఇక్కడ ప్యాక్ అయిపోతే ఒకటేస్తారు, ఎందుకంటే రోజు చుట్టుముట్టు ఎవ్వలేడు. చల్లగా చలి పెడుతుంది మళ్ళా. అంత దూరం ఉన్నాయి, ఇక్కడ ఒక్క ఇల్లు మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం. మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఓ టెంట్ వేసుకొని మేము ఇద్దరం ఉన్నాం. ఇంతకు ముందు కూడా పోయిన మస్తు బులైంది. ఈ నైట్ ఎట్లా గడవబోతుందేమో. పోయిన నైట్ అయితే అసలు నిద్రనే పోలేము. మా అంటే 2 గంటలు నిద్ర పోయినాం. ఈ నైట్ అయితే మేల్కొని ఉండాలి. వాడు దయ్యం అనుకుంటాడు ఈ చీకట్లా. ఈరోజు ఏమో కానీ నిజంగా చెప్తున్నా, నెగటివిటీ ఎంత ఉందంటే ఘోరంగా అవుతుంది. కుక్కలు అయితే ఘోరంగా ఏడుస్తున్నాయి. ఇంతకు ముందుకు అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేయగానే మళ్ళీ ఇంకా ఏడుస్తూనే ఉన్నాయి. ఇలా ఫోన్ లో క్యాప్చర్ అవుతుందో లేదు కానీ మస్తు ఘోరంగా ఏడుస్తున్నాయి. ఆకాష్ ఏమరా క్యాంపింగ్ గాయస్. ఇప్పుడే అన్నం అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము ఎగ్ రైస్ అయితే చేస్తున్నాము. గుడ్లు అవన్నీ తెచ్చినాము. ఇవి మాకు ఏంటంటే మేము ఇట్లా కౌసు వేసినాం కదా, కౌసు వాసనకి అయితే నెగిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది. అయినా పర్లేదు, ఏదైనా వస్తే మేము ఫోన్ అయితే రికార్డింగ్ అయితే చేస్తాము. ఇప్పుడైతే మేము ఎగ్ రైస్ చేస్తాం. క్యారెట్ ఇంకా చిగుడుగాయలు తెచ్చినాము. గుడ్లు అయితే ఉన్నాయి. అట్లయితే చిన్న చిన్న కట్ చేసుకుందాము. షాక్ కూడా ఏం తేలేము, ఇక స్పూన్ తోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అదే పని చేద్దాం మనం. ఇప్పుడైతే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ అయితే బాండి అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ లైటర్ మనం గ్యాస్ అని తెచ్చుకోవాలి. ఫ్లాష్ మ్యాన్. ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటది. అట్లా మసాలా తర్వాత మసాలా వేసుకోవాలనా? మసాలా రైస్ వేద్దాం ఆగరా. ఫస్ట్ ఎగ్స్ వేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాము. ఏదో మాకు వచ్చినట్టు చేస్తున్నాం అంతే కుకింగ్ కూడా. ఇప్పుడు క్యారెట్ ఇవైతే చేస్తున్నాం. అప్కమింగ్ వీడియోస్ అయితే మొత్తం ట్రై చేస్తాం. ఇట్లా మొత్తం నేర్చుకొని వచ్చి చేస్తాం. ఏదో అప్పటి వరకు నామకే వాస్. గైస్ మాకు అయితే ఫారెస్ట్ అయితే కొంచెం అయితే బూల్ అవుతుంది, కానీ ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ అవుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు చేయలేము, కానీ మస్తు అనిపిస్తుంది మాకైతే. చేసినా ఎప్పుడైనా చేస్తుంది ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. మా ఊర్లో కూడా ఇట్లా బయటికి పోలేను నేను. ఇచ్చి పాడేస్తుంది నైట్ మొత్తం. ఏమేమి ఫస్ట్ ఇప్పుడు ఇక గుడ్డు అలవాటుకుందాం. ఇవి కూడా వేయినాయి. భయంగా ఆతృతగా మంచి మోడల్ ఉంది. కౌసు వాసనకి ఏమైనా వస్తాయంట. పడింది ఒక గుడ్డు. పడిపోయింది. సైరామ్ సక్సెస్ఫుల్ గా అయితే 2 గుడ్లు అయితే అలవట్టినాము. ఇప్పుడు కారం పొడి ఉప్పు కొంచెం వేసుకుందాం. కొంచెం కారం పొడి ఉప్పు అయితే వేసుకుందాము, ఎందుకంటే టేస్ట్ రావడానికి. ఆ తర్వాత అయితే మన చికెన్ మసాలా వేసుకుందాం. మసాలా వేసేటప్పుడు ఇలా కారం ఎక్కువ ఉండాలంటారు. ముందే నైట్ టైమ్ లో ఒక్కరు బాత్రూమ్ కోవాలంటే కష్టం అవుతుంది, అందుకే కొంచెం తక్కువనే వేసిన. రైస్ మొత్తం అయితే వేస్తున్నాం. గైస్ ఫైనల్ అయితే మా ఎగ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు వచ్చిన ప్రకారం అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీని ఒక 2 minutes అయితే పెడదాము. ఈ తర్వాత గ్యాస్ బంద్ చేద్దాం. చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది. ఇక ఫైర్ దగ్గరికి పోయి మంచిగా ఇచ్చగా ఆపుకొని. ఇప్పుడైతే నేను ఆకాశ్ అయితే ఫుడ్ అయితే తింటున్నాము. ఇక మేము ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 9 అవుతుంది. 9 అంటే ఫుడ్ తినకలా 9:30 అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఫుల్ కామెడీ అయితే ఉంటది. తర్వాత అయితే మంచి ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చినాము, దాని ప్రకారం అయితే చేస్తాం. ఇప్పుడు ఫుడ్ అయితే తిన్నాం. తర్వాత నెక్స్ట్ టైం అనుకున్నాం కానీ ఇదైతే సూపర్ గా అయితే వచ్చింది. ఒకసారి ఏం చేస్తాం అంటే ప్లేట్లు అయితే వేద్దాం. నువ్వు పొగలు ఎట్లా వెళ్తున్నాయి, కానీ చికెన్ మసాలా వేసుకోవాలి, ఇంకా టేస్ట్ జబర్దస్త్ వస్తుంది. ప్లేట్లు వేద్దాం పట్టు. చాలా బాగుంది. నార్మల్ గా అయితే బాగుంది. ఇక మేము ఆకలి ఉన్నాం కాబట్టి ఫారెస్ట్ లో ఉన్నాం. నార్మల్ పాలే నిజంగా బాగుంది అనుకుంటాం కానీ మస్తు ఇట్లా భయం మస్తు ఎక్కువ ఉంటది. ఎందుకంటే అయిపోతుంది గైస్, నిజంగా చెప్తున్నా.